ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్స్ అయితే మాత్రం మామూలుగా లేవన్నమాట. ఈ మైక్రో ఫ్రిల్స్ ఎలా పెట్టారో చెప్పండి అక్క ప్లీజ్ అని. ప్రతి ఒక్కరి దగ్గర స్ట్రీమ్ ఐరన్ అయితే ఉండదు కాబట్టి నేను నార్మల్ ఐరన్ బాక్స్ ఎలా పెట్టాలని చూపిస్తున్నాను. ఫస్ట్ దూరం కుట్టు వచ్చేలా సెట్టింగ్ మార్చుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా ఒక దూరం కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. సారీలో క్లాత్ మిగిలితే మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఫుల్ గా అయితే కుట్టట్లేదు, ఇది మీకు చూపించడం కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను. తర్వాత దాని పక్కనే కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు కొంచెం దారం అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత అక్కడ దారం ఉంటుంది కదా రెండు, అందులో ఒక దారం పెట్టుకుని లాగాలి. రెండింటిని కూడా ఇలా లాగుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్ని కూడా మనం ఎంత క్లాత్ తీసుకున్నా కానీ నడుము లూజ్ ఎంత ఉందో అంత వరకు సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అన్ని కూడా దగ్గరగా మొత్తం ఫ్రిల్స్ అని సెట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఒకరి హెల్ప్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. పైన గట్టిగా నొక్కు పెట్టాలి. ఇక్కడ చూడండి నేను కింద ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఆ తర్వాత ఇక్కడ ఫింగర్స్ తో మొత్తం కూడా ఆ ఫింగర్ లోకి లాగుతుంది అనమాట. టైట్ గా లాగాలి. సో కంపల్సరీ టైట్ ఉండాలన్నమాట. ఎక్కడ లూజ్ అయినా కానీ ఫ్రిల్స్ బాగా రావు. స్ట్రీమ్ ఐరన్ అయితే ఇంకా బాగా వస్తాయండి. కాకపోతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవు కాబట్టి నేను ఇలా నార్మల్ గా చేస్తున్నాను. మీ దగ్గర స్ట్రీమ్ ఐరన్ ఉంటే గొడవ లేదనమాట. వరకు అయ్యింది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ లో మళ్ళీ హ్యాండ్ తో గట్టిగా నొక్కు పెట్టాలి. సో ఫస్ట్ అయితే మనం ఎలా పెట్టామో సేమ్ అలా హ్యాండ్ తో గట్టిగా నొక్కు పెట్టి కింద నుంచి అయితే మనకి ఇలా ఫింగర్ లోకి అయితే లాక్కోవాలి. ఫ్రిల్స్ అన్ని కూడా సేమ్ మనం ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. మనదైతే రన్ చేసేది బోటిక్ కాదు కదండి, ఇంట్లోనే ఇలా కొంచెం టిప్స్ యూజ్ చేసి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కూడా ఐరన్ చేసుకుందాం కదా. నెక్స్ట్ వచ్చి కింద మనం సగం వరకునే చేసుకుందాం. మిగతాది కింద ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే మళ్ళీ సేమ్ ఫస్ట్ నుంచి ఎలా చేసామో అలాగే అనమాట. పైన హ్యాండ్ తో నొక్కు పెట్టాలన్నమాట. పైనుంచి కిందకి అయిపోయింది కదా, కింద నుంచి నొక్కు పెడదామంటే అవ్వదు. మనం సగం వరకు ఐరన్ చేసాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మనం ఐరన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదా, అదైతే మనం స్టిచ్చెస్ లోకి వెళ్ళిపోద్ది అనమాట సైడ్. సో అక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే సేమ్ ఇలాగేనండి. ప్రాసెస్ అంతా ఒకటే, కొంచెం ఓపిక ఉండాలంటే. ఇదండి ఈ రోజు మీరు అడిగిన వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, రిప్లై